హలో! హాయ్! మీరు చూస్తున్నారు మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ చట్నీ అయితే చూయించబోతున్నాను. చాలా అంటే చాలా బావుంటుందండి. ఒక ఆమ్లెట్ ఏసుకొని ఈ చట్నీతో కడుపు నిండా తినేయొచ్చండి. కానీ సమ్మర్ కాబట్టి ఎక్కువ చట్నీలైతే ప్రిఫర్ చేయనండి. ఎక్కువ రసాల్లాగా ఉండేవి తీసుకోండి. సో, నేనైతే ఈరోజు ఇంట్లో పప్పు ఇంకా దోసకాయ చట్నీ అయితే చేస్తున్నాను. ముందుగా కొన్ని పచ్చిమిర్చి తీసుకొని కొంచెం సాల్ట్, 4 వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా పట్టుకోండి. కొంతమందికి ఇలా అయితే పచ్చి వాసన వస్తుంది పచ్చిమిర్చి అనుకునేవాళ్ళు కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి, వేయించుకొని వేసుకున్న చాలా బావుంటుంది పికిలు. సో, నేనైతే పచ్చివే కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాను చూడండి. మరీ ఫైన్ పేస్ట్ లాగా అయితే చేయలేదు. ఈలోపు ఒక దోసకాయ తీసుకొని పీల్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నా అండి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ నేను ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేశాను కదా! అదొక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా అయితే ఒకసారి కలుపుకున్నా అండి. ఈ విధంగా దోసకాయలకు మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ పట్టేలాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకొని, తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా అండి. సో, ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కొంచెం, జీలకర్ర కొంచెం, పోపు దినుసులు కొంచెం వేసుకొని, పోపు దినుసులు చిటపటలాడే వరకు వేయించుకోవాలండి మంచిగా. ఈ విధంగా వేయించుకున్నాక 4 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఎండుమిర్చినైతే మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి ఫుడ్‌లో, తాలింపులలో. అందుకే నేను ఎక్కువేస్తాను. మా ఇంట్లో అందరూ తింటారు. సో, అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. చాలా బావుంటుంది. ఈ చట్నీ చేసే టైంకి నా దగ్గర అయితే లేదు కరివేపాకు. అందుకే నేనైతే ఏసుకోలేదు. మీరైతే నన్ను అడగొద్దు మీరు వేయలేదు కదా అని. వేసుకోండి ఖచ్చితంగా. చట్నీ అసలు టేస్టే మారిపోతుంది కరివేపాకు వల్ల. సో, ఈ విధంగా ముందు మనం మిక్స్ చేసి రెడీ పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కలుపుకోవాలండి. ఆ పచ్చిమిర్చి పచ్చి వేసాం కాబట్టి అవంతా కొంచెం పచ్చి వాసన పోయిన వరకు వేయించుకోవాలి ఈ విధంగా. ఇదే విధంగా ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించుకోండి. ఈలోపు దోసకాయలో నుంచి వాటర్ కూడా రిలీజ్ అవ్వి మనకు చట్నీ గ్రేవీగా అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఇందాక దోసకాయ ముక్కల్లాగున్నాయి. ఈ పోపు పెట్టడం వల్ల చూడండి గ్రేవీగా అయింది. చాలా అంటే చాలా బావుంటుందండి టేస్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.